దేవుని నామాన్ని తెలియజేసుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయం ఇదిగో ఎర్లీ మార్నింగ్ ఈ టైంలో ఈ విధంగా మీ మధ్యకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క మాటలను, సత్యదేవుని యొక్క మాటలను మీ అందరికీ తెలియజేయడానికి. మేము ప్రకటించే దేవుడు నిత్యము ఉన్నవాడు, నిత్యము మనతో కలిసి ఉన్నవాడు, మనలో ఉన్నవాడు, మన నుంచి పరమునకు వెళ్ళిన దేవుడైన యేసు ప్రభు వారిని మీకు ప్రకటించడానికి ఈ గ్రామానికి విచ్చేసి ఉన్నాం. సర్వోన్నతుడైన దేవుడు భూమి ఆకాశంను సృజించి మానవుని కూడా తన చేతితో చేసుకుని ఇదిగో భూమి మీదకు మనలందరినీ పంపించి ఈ విధంగా మనలందరం కూడా జీవించడానికి ఆయన కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే మనం ఇవన్నీ కూడా చుట్టూ మనకు కనబడే అన్నీ కూడా ఉచితంగానే పొందుకుని ఉన్నాం. ఏదన్నా సరే గాలి మనం కొనట్లేదు, నీరు మనం కొనట్లేదు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రకృతిని ఇదంతా కూడా ఆయన నోటి మాటతో సృజించాడు. కానీ మానవుని మట్టికి తన స్వరూపంలో తన స్వారూప్యంలో చేసుకున్నాడు. ఎందుకంటే తన రూపాన్నే తనకిష్టమైన బిడ్డగా మనలందరినీ చేసుకున్నాడు అన్నమాట. చేసుకున్న తర్వాత ఈ మనిషి తన సొంత ఆలోచనతో చేసిన పాపాలన్నిటికీ కూడా ఇదిగో మూల్యం చెల్లించాల్సి ఉంది. ఇదే మనం మాట్లాడుకుంటూ ఉంటాం, పాపాలందరి నిమిత్తం కూడా మనకి చివరికి మనకి ఏం వస్తుందంటే మరణం సంభవిస్తుంది. పాపానికి చివరిది ఏదైతే ఉంది మనం పొందుకునేదంటే అది మరణమే. ఆ మరణాన్ని సైతం కూడా మనం జయించాలి అంటే గనక యేసు ప్రభు నామాన్ని అంగీకరించాలి, ఆయన్ని విశ్వసించాలి. ఎందుకంటే మరణాన్ని జయించిన దేవుడైన, మరణాన్ని జయించి నిత్య జీవుడైన దేవుడైన, ఇదిగో మరణపు ముళ్ళుని సైతం విరిచివేసిన దేవుడైన, ఎవరైతే ఇదిగో ఈ రోజు మనం పాపపు బంధకాల్లో ఇబ్బంది పడుతున్నామో, మనం చేసే ప్రతిదీ కూడా క్రియలు ఏ విధంగా ఉన్నాయని మనం పరిశీలించుకుంటే మన నోటి పాపంగా ఉంది, మన నోటితో మాట్లాడేవి, మనం వినేవి పాపంగా ఉన్నాయి, మనం ఆలోచించేవి పాపంగా ఉన్నాయి, మన నడతలు పాపంగా ఉన్నాయి. ఎక్కడో చోట ఏదో విధంగా మనం తప్పిపోతూనే ఉన్నాం. కానీ వీటిలన్నిటికీ ఎక్కడ క్షమాపణ దొరుకుతుంది అంటే గనక ప్రభు అయిన యేసు ప్రభు వారి దగ్గర మాత్రమే క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే పాపము మరణం అంతా ఇదిగో మరణము తెచ్చిపెట్టే అంత భయంకరమైనది. కానీ యేసు ప్రభు వారి ప్రేమ మరణాన్ని జయించగలిగినట్టు గొప్పదైన ఉన్నది. ఆ ప్రేమను మీకు తెలియజేయడానికి ఎవరైతే ఇదిగో ఇక్కడ ఏదైనా మనకు అవకాశం దొరుకుతుందా మన పాపాలకు భూమి మీద ఏ విషయంలోనన్నా మనం ఏం చెల్లిస్తే ఇక్కడ దొరుకుతుందని మనం ఆలోచిస్తున్నామో ఆలోచన అన్నిటికీ సమాధానం ఏంటంటే యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు మాత్రమే పాపాలని క్షమించగల దేవుడు. మనం భూమి మీద ఉన్నప్పుడే పాపాలని క్షమించగలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది యేసు ప్రభు వారు మాత్రమే. ఎవరైతే ఆయన నామాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన వైపు తిరిగి విశ్వసించి ప్రభువా ఇదిగో నా పాపాలను ఇక్కడే క్షమించాయని వేరుకుంటారో వాళ్ళందరికీ ఆయన నిత్య జీవం కలిగజేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనలందరినీ ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన దగ్గరికి అంటే పరలోకానికి తీసుకువెళ్ళడానికే ఆయన ఉద్దేశమై ఉన్నది. పరలోకం మనందరినీ తీసుకువెళ్ళాలనేది. ఆ పరలోకం ఊరికి వెళ్ళిపోగలమా? మనం ఇక్కడి నుంచి ఊరికి వెళ్ళిపోవాలంటే ఏ ఊరన్నా వెళ్ళిపోగలమా? వెళ్ళలేము. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం బయలుదేరి ఇప్పుడు గురుపురం రావాలన్నా, పార్వతీపురం వెళ్ళాలన్నా ఏదో ఒక వాహనాన్ని నడకను మనం అనుసరించాలి. ఏ వాహనం అన్నా ఎక్కితే త్వరగా వెళ్ళగలమని ఉన్నదంటే కనుక అక్కడ దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అటువంటి ఆ నరకాన్ని జయించి స్వర్గానికి వెళ్ళడానికి, ఆ పరలోకం వెళ్ళడానికి మన నిమిత్తం ఆల్రెడీ ఒక ఆయన మూల్యం చెల్లించే ఉన్నాడు. ఆ ప్రాణం పెట్టిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసు ప్రభు వారు. ఇదిగో ఆయన నామాన్ని మనం అంగీకరిస్తే మనందరికీ కూడా స్వర్గ ప్రాప్తి కలుగుతుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అదే మన దేవుడైన యేసు ప్రభు వారి నామాన్ని అంగీకరించి ఇక్కడే మనం ఆయన నామాన్ని మనం విశ్వసించి ఆయన్ని తెలుసుకుని ఇదిగో ఎవరైతే ఆయన తట్టు తిరిగి ప్రభువా ఈ రోజు నుంచి ఇక నేను పాపం చేయనని చెప్తున్నారో వాళ్ళందరికీ దేవుడు కరుణామయుడై ఉన్నాడు, ప్రేమామూర్తి అయి ఉన్నాడు. మన పాపాలన్నిటిని ఇక్కడే క్షమించి ఆయన మన వైపు ఇదిగో మన మీద కరుణ కురిపించి మనల్ని ఆయన నిత్యజీవ వారసులుగా చేసేవాడై ఉన్నాడు. ఇదిగో ఎవరైతే ఈ మాటలు విన్నారో, యేసు ప్రభువుని మీరు అంగీకరించాలనుకున్నారో మీరందరూ కూడా ఏం చేయాలంటే ఏదో పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదండి. లోకంలోనూ మనం ఆయన వైపు తిరిగి మనసు మార్చుకుంటే చాలు. మనసులను మార్చడానికి మాత్రమే వచ్చిన దేవుడు. మీ మతాలు మారక్కర్లేదు, వేరేది ఏది మారక్కర్లేదు. మనం మనసులో పశ్చాత్తాప పడి ఇదిగో ప్రభువా ఈ రోజు నుంచి పాపాన్ని విడిచిపెడతాను, ఆలోచన మార్చుకుంటాను, నా నడక మార్చుకుంటాను, ఎంతకాలం చేతులతో చేశాను
ఇదిగో ఆలోచనలతో చేశాను, నడక ద్వారా చేశాను, మాట్లాడటం ద్వారా చేశాను, వినడం ద్వారా చేశాను ప్రభా నేను ఎన్నో పాపాలు. ఈ పాపాలన్నిటిని విడిచిపెడతాను. ఎందు నిమిత్తం అయితే మనం చేతులతో చేస్తే ఆయన చేతుల్లో మేకులు దిగ్గొట్టబడ్డాయి, మనం కాళ్ళతో చేస్తే మన తప్పుడు నడకల వలన ఆయన కాళ్ళలో మేకులు దిగ్గొట్టబడ్డాయి. మనం శరీరపు ఏర్చలతో చేసిన ప్రతిదానికి ఆయన శరీరం అంతా ఒలిచివేయబడింది, పక్కలో పల్లెం పొడవబడింది. మన ఆలోచనలతో చేసిన ఆయనకి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన పాపాలన్నీ ఆయన సిలువుతో ఇదిగో ఆ సిలువునే మహాభయంకరమైన ఆ సిలువునే ఎత్తుకుంటూ మోసుకుంటూ వెళ్ళి దాని మీద బలియాగం అయిపోయాడు. చివరి రక్త బొట్టు వరకు కూడా మన కోసం ఆలోచించిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభు వారే. చివరిగా ఆయన అన్న మాట, ఆయన్ని చంపేసిన జనులు అందరి వైపు చూస్తూ, ఇదిగో పరలోకమందున్న తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించన్నాడు. అంత ప్రేమమూర్తి, అంత దయగలిగిన వ్యక్తి అయి ఉన్నాడు గనక ఎవరైతే ఈ క్షణమంది ఇదిగో ఆయన అంగీకరిస్తున్నారో, మనసులో ఇదిగో ఎవరైతే ఆయన గురించి ఆలోచిస్తున్నారో, మన పాపాల క్షమాపణ దొరుకుతుందా లేదా అని ఇంకా భయంలో ఉన్నారో వాళ్ళందరికీ ఇదిగో మేము ప్రకటిస్తున్న యేసు ప్రభు మాత్రమే మార్గం, నేనే సత్యం మార్గం జీవం అని చెప్పిన యేసు ప్రభు వారు మాత్రమే మార్గం. ఇదిగో అందరం కూడా ఈ క్షణమంది ఇదిగో ఆయన వైపు తిరిగి ప్రభువా మా పాపాలు క్షమించు అని అడిగితే మన పాపాలను క్షమిస్తాడు, మన దోషాలను మన్నిస్తాడు, మనల్ని నిత్య లోక వారసులుగా చేస్తాడు. అట్టి కృప ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.